నెల్లూరు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జిల్లా నేతలు కృషి చేస్తున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం ఇఫ్కో కిసాన్ సెజ్లో మహానాడు వేదికను ఏర్పాటు చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షులు బీదా రవిచంద్ర యాదవ్ పర్యవేక్షణలో మహానాడు ప్రాంగణాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దే బాధ్యతను వీపీఆర్ దంపతులు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిల ఆధ్వర్యంలో చేపట్టి చక్కబెడుతున్నారు. జంగిల్ క్లియరెన్స్ నుంచి రోడ్ల ఏర్పాటు వరకు అన్ని బాధ్యతలను వారే పర్యవేక్షిస్తున్నారు. వీరితో పాటు మహానాడు ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ల పర్యవేక్షణలో అక్కడి పనులను పర్యవేక్షిస్తున్నారు. గత 3 రోజుల్లో పూర్తి స్థాయిలో పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నారు. ఈ మేరకు సాయంత్రం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిలు ఆయా పనులను పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అక్కడి వారికి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు జిల్లాకు రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. మహానాడు నిర్వహణ ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించామన్నారు. పార్టీ నియమించిన వివిధ కమిటీలతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో నిర్వహించే మహానాడును చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల సూచనల మేరకు మహానాడును విజయవంతం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తామని ఈ సందర్భంగా వీపీఆర్ దంపతులు తెలిపారు. నమస్కారం. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకోబోతున్న మహానాడు ఈ ప్రాంగణంలోనే జరగబోతోంది. మీకందరికీ తెలుసు, నిన్న పొద్దున ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. మొన్న పొద్దున ఈ 2 రోజుల్లోనే గ్రౌండ్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక 2 రోజుల్లో పూర్తిగా గ్రౌండ్ అంతా కూడా క్లియరెన్స్ వచ్చేస్తుంది. సో రాబోయే రోజుల్లో ఇక్కడ రాష్ట్ర కమిటీ సభ్యులందరూ వచ్చి వాళ్ళు తగు నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పి అన్ని మార్కింగ్లు ఇచ్చిన తర్వాత ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతాయి. మేబీ 11వ తేదీ 13వ తేదో కమిటీలు అందరూ కూడా నెల్లూరుకి విచ్చేసి ఇక్కడ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. దాని తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా అందరం కలిసి జిల్లా మంత్రివర్యులు, నాయకులు, అలాగే మిగతా సహచర ఎమ్మెల్యేలు అందరం కలిసి, జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త, నాయకులు అందరం కలిసి ముందుకు తీసుకెళ్లి దీన్ని తప్పకుండా విజయంగా సక్సెస్ చేస్తామని చెప్పి కూడా అనుకుంటున్నాం. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ. తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు.